ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ ఉదయాన్న గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని, మీరంతా బాగుండాలని, మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి మీరు విడుదల పొందాలని, శాంతి సమాధానాలతో మీరు ఉండాలని, ఆత్మీయంగా అనేక మెట్లు మీరు ఎక్కాలని, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మీరు వాడబడాలని ఆశించి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఏ ప్రార్థన ఆయన త్రోసివేడు, నిజంగా మొరపెట్టి వారందరికీ సమీపంగా ఉంటాడు. కాబట్టి మీరు ఏ పోరాటంలో ఉన్నా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా గొప్ప విజయాలను మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఎంతోమంది శ్రమల్లో సమస్యల్లో ఉండి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు కామెంట్స్ రూపంలో. మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఏ ప్రార్థన ఎంత రోసివేడు, ఏ ప్రార్థన నిరర్ధకం కాదు. తగిన సమయంలో దేవుడు జవాబిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను చూచుచున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను చూచుచున్న దేవుడను, నిన్ను నేను చూస్తున్నానని. ఈ మాట హాగరు తెలియజేస్తుంది. భయంకరమైన శ్రమలో ఉంది, భయంకరమైన వేదనలో ఉంది, కష్టంలో ఉంది. ఎడారి మార్గంలో ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. నలువైపులా ఎటు చూచినా ఎవ్వరూ కనబడడం లేదు. అరణ్యంలో ఒక్కరు కూడా తనకు సహాయం చేసేవారు లేరు, పిలిస్తే పలికేవారు లేరు. అటువంటి నిస్సహాయ స్థితిలో హాగర్ అనుకుంటుంది, ఇక ఈ అరణ్యంలో నేను మరణించాలి. ఇక్కడికి నాకు సహాయం చేసేవారు ఎవరుంటారు? ఈ భయంకరమైన ప్రదేశంలో నేను అరిచినా పలికేవారు ఉండరు. ఇక ఏ సహాయం నాకు ఎక్కడి నుండి దొరకదని భయంకరమైన నిరుత్సాహంలోకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ కూర్చుంది. ఆ పరిస్థితిలో తన వారెవ్వరు కూడా తనను చూడలేదు. తన స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరు కూడా తనను చూచేవారు లేరు, తను పట్టించుకునేవారు లేరు. ఆ భయంకరమైన అడవిలో నన్నెవ్వరూ చూడడం లేదనుకుంది హాగరు. అయితే ఆమెను ఒక ఆయన చూస్తున్నారు. తనను చూచుచున్న దేవుడు ఆమెతో మాట్లాడుతున్నారు. హాగరు, భయపడొద్దు. నీ ప్రార్థన నేను విన్నాను, నీ మొర నేను ఆలకించాను. నిన్ను అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. అయితే నీవు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు. ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండు. తప్పకుండా నేను నిన్ను విస్తరింపచేస్తానని దేవుడు హాగరుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ భయంకరమైన నిస్సహాయ స్థితిలో ఆమె దగ్గరకు ఎవ్వరూ రాలేదు, కానీ ఆమెను చూచుచున్న దేవుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చూచి వెళ్ళిపోలేదు ప్రభు, కానీ ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమెకు వాగ్దానం ఇచ్చారు, నీ సంతానాన్ని తప్పక నేను అభివృద్ధి చేస్తాను, నిన్ను విస్తరింపచేస్తానని. అప్పుడు హాగరు, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని ఒక శక్తివంతమైన ప్రకటన చేస్తుంది. చూడండి, ఆమె ఎంతో నిరాశలో ఉంది, నిస్పృహలో ఉంది. అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో, ఎవ్వరూ సహాయం లేని ఒంటరితనంలో చూచుచున్న దేవుని కలుసుకుంది. ఆమె తన శ్రమలను, తన పరిస్థితులను, తన నిస్సహాయ స్థితిని మాత్రమే చూడలేదు, కానీ ఆమెను చూచుచున్న దేవుని కూడా చూచింది. నీవు ఎవరిని మరిచిపోయే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, నీవు చూచుచున్న దేవుడవని ఆయనకు పేరు పెట్టుకుంది. అంతవరకు అనుకుంది, నాకెవ్వరూ లేరు, నన్నందరూ మర్చిపోయారు, నన్నందరూ అసహించుకుంటున్నారు, నాకెవ్వరూ తోడు లేరు, నేను ఒంటరిని అని. అయితే ఎప్పుడైతే దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచాడో, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో,
అప్పుడు చెప్తూ ఉంది, నేను ఒంటరిని కాదు, నన్ను చూచుచున్న దేవుడు నాకున్నాడు. నన్ను చూచిన దేవుడు నేను చూచాను, ఆయన నేను కనుగొన్నాను. ఈ లోకంలో ఎవరు లేకపోయినా పర్వాలేదు, ఆయన నాకు తోడున్నాడు, ఆయన ఉంటే చాలని శక్తి కలిగిన మాటలు మాట్లాడుతుంది. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, నన్ను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను అందరూ మర్చిపోయారు, నేను అన్నీ కోల్పోయిన అన్నీ పోగొట్టుకున్నాను, నాకు ఇక ఏమీ లేదు, నేను బ్రతకడం వల్ల ఎవరికి సంతోషం లేదని నిర్జీవమైన స్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మీరు కూడా ఒకవేళ ఈరోజు నాకెవరున్నారు, ఈ లోకలైన ఒంటరిని కదా, నాకు తోడెవరూ లేరు కదా, నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు, నన్ను పట్టించుకునేవారు ఎవరున్నారు, నన్ను గురించి ఆలోచించేవారు ఎవరున్నారు, నన్ను చూచేవారు ఎవరున్నారని ఎంత మాత్రం ఆ విధంగా అనుకోకండి. నిన్ను కన్నని తండ్రి నీకున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. అయితే నీవు ఆయన్ని కనుగొనాలి, నీ ఆత్మీయ నేత్రాలతో ఆయన్ని చూడాలి. అప్పుడు ఆయన చిత్తం నీకు అర్థమవుతుంది, అప్పుడు ఆయన ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి, అప్పుడు ఆయన ప్రేమ మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని చూచే దేవుడు ఎల్రోయి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. గమనించడమే కాదు, చూడడమే కాదు, మీపై శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. మీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మీ జీవితంలోని ఎండిన స్థితిని మార్చాలని, మీ నిస్సహాయ స్థితిని తీసివేయాలని, మిమ్మల్ని తిరిగి ఆనందంతో సంతోషంతో నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఎంత మాత్రం కలవరపడొద్దు, భయపడొద్దు. ఈ లోకమంతా మిమ్మల్ని విడిచిపెట్టినా భయపడొద్దు, మీ స్వంత వారి మిమ్మల్ని పట్టించుకోకపోయినా భయపడొద్దు, మీరు ప్రేమించిన వారందరూ కూడా మిమ్మల్ని మరిచిపోయినా మీరు భయపడొద్దు, మీరు ఎంతో ఆశ పెట్టుకున్న వారు మీ ఆశలన్నీ అడియాసలు చేసినా భయపడొద్దు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు ఆయన, మీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో అందరూ విడిచిన స్థితిలో కూడా ఆయన నీ చేపట్టుకుని చివరి వరకు నడిపిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు, నిత్య జీవానికి చేరుస్తాడు ఆయన. ఈ లోకంలో కూడా 100 రెట్ల ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంత నిరాశలో మీరున్నా మిమ్మల్ని చూచుచున్న దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాను నేనని చెప్తున్నాడు. మిమ్మల్ని చూచే దేవుడు మీకుండగా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మానవ మాత్రుడు కాదు, సృష్టికర్త. మీ జీవితంలో సమస్తాన్ని నూతనంగా మార్చగల శక్తి ఆయనకుంది. కాబట్టి ఆయన చేతులు మీ జీవితాన్ని అప్పగించుకోండి. మీ ప్రతి పరిస్థితిని మార్చి అద్భుతకరమైన భవిష్యత్తును మీకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారందరూ నాతో మోకరిస్తారా? అందరం కలిసి ప్రభు సందు వేడుకుందాం, ఆయనకు మొరపెట్టుకుందాం, మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మాత్రమే మరి ఒక దినాన్ని చూచే భాగ్యం మాకు ఇచ్చారు. ఈరోజు నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు, ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చారు. తండ్రి, మీరు ఇచ్చిన కృపలన్నిటి కొరకు నీకు వందనాలు. అంతేకాకుండా నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచారు తండ్రి. నేను చూచుచున్నాను నిన్ను, ఇక ఎందుకు భయపడతావు అని. అవును తండ్రి, ఆ రోజు హాగరు ఏ విధంగా నన్ను చూచినవని నేను కనుగొన్నాను అని నీకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకుందయ్యా. తండ్రి, మేము కూడా నిన్ను చూచే వారంగా ఉండాలి. నిన్ను చూచే కన్నులు మాకు దయచేయండి నాయన. ఈ లోకాన్ని మాత్రమే చూచే నేత్రాలు మాకు వద్దయ్యా, ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. నిన్ను చూచే కన్నులు మాకు ఇవ్వండి, నీ కార్యాలను చూచే కన్నులు మాకు ఇవ్వండి, నీ శక్తిని చూచే కన్నులు మాకు ఇవ్వండి తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే విని ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది ఈ విధంగానే నిరాశలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎటు తోచని స్థితిలో ఉన్నారు తండ్రి. అందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీరెవ్వరిని విడిచిపెట్టడం నాకు తెలుసు, అయినప్పటికీ మరి ఒకసారి నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరందరినీ చూస్తున్నారని కూడా నాకు తెలుసు, ప్రతి కామెంట్ మీరు చూస్తున్నారని, ప్రతి ఒక్కరి హృదయాలు మీరు చూస్తున్నారని నాకు తెలుసు. అయినప్పటికీ మరి ఒకసారి ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. ప్రతి జీవితాన్ని మీరు అంగీకరించండి, జీవితం అనే అర్పణని మీరు అంగీకరించండి నాయన. నీ కొరకు ఎదురు చూచి వారందరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నారు నమ్ముతున్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. శారీరకంగా మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. వ్యాధుల్లో అనారోగ్యాలు పడిపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో కూలిపోయిన వారిని లేవనెత్తండి. అప్పులతో సతమతమైపోతున్న నీ బిడ్డలను లేవనెత్తండి. కష్టాలలో కన్నీళ్ళలో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. కుటుంబంలో కలతలు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉండి ఎన్నో భయంకర పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి.
అసాధ్యమైనది లేని దేవుడోనైనా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సమస్తాన్ని మార్చగల శక్తి నీకుందా తండ్రి. ప్రతి కుటుంబమును నీ శక్తిని పంపించండి. ప్రతి జీవితంలో నీ శక్తి అద్భుతాలు జరిగించాలయ్యా. ఉద్యోగ సమస్యలను విడిపించండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి, చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డల్ని జ్ఞానాత్మతో నింపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకి చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. స్వంత గృహాలు లేని వారికి స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేని ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేసినందుకు వందనాలు. గర్భంతోని బిడ్డలు కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి బిడ్డలను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి ఈ రోజంతా ప్రతి విషయంలో మీరు సహాయకుడు కూడా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు, నిరాశలోకి వెళ్ళిపోయావా? నా అసమర్థతను బట్టి నన్ను అందరూ వెలివేశారు, నన్ను ఎవ్వరూ చూడడం లేదు, నన్ను అసహించుకుంటున్నారని ఈ ఉదయం నీవు బాధపడుతున్నావా? దేవుడు నేను చూస్తున్నాడమ్మా. భయపడొద్దు. చూచుచున్న దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో. తప్పక నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని దేవుడు తప్పక దీవిస్తాడు. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.